2008 ముంబై దాడుల తరహాలో మరో ఉగ్రదాడికి రంగం సిద్ధమవుతోందా? దీనికోసం ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. పాకిస్తాన్లోని లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ కరాచీ బలూచిస్తాన్ సరిహద్దుల్లో కొత్తగా లాంచ్ ప్యాడ్స్ ను ఏర్పాటు చేసుకుంటోంది. తీర ప్రాంతానికి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ లాంచ్ ప్యాడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సముద్రం ఆధారంగా దాడులకు వీరిని ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అవకాశం దొరికితే చాలు భారత్లో అశాంతి సృష్టించడమే పాకిస్తాన్ లక్ష్యంగా ఉంటుంది. తాను పెంచి పోషించే ఉగ్రవాద సంస్థలతో భారత్పై దాడులు చేయించడం, అశాంతి సృష్టించడమే జయంగా సాగుతుంది. ఈ విధంగా భారత్ను బలహీనపరచాలని భావిస్తోంది. 2001 పార్లమెంట్ దాడులు, 2008 ముంబై, 2016 ఉరి, 2019లో పుల్వామా దాడులు, గత ఏడాది పహల్గాంలో అమాయకులైన 26 మంది టూరిస్టులను హతమార్చినటువంటి వైనం, ఇవన్నీ పాక్ కుటిల బుద్ధిని బయటపెడుతూనే ఉన్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్తో ధీటుగా సమాధానమిచ్చింది. పాక్ వైమానిక, మిలిటరీ స్థావరాలపై ఊహకందని రీతిలో దాడులు చేసి వాటిని నాశనం చేసింది. కీలక ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో పాకిస్తాన్ కాలభేరానికి వచ్చి రాజీపడింది. అయినా సరే తన చెడ్డబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ 2008 ఉగ్రదాడి తరహాలో భారత్పై మరో బిగ్ స్కెచ్ వేసినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అంది. ఈ మేరకు కరాచీ, బలూచిస్తాన్ సరిహద్దుల్లో కొత్తగా లాంచ్ ప్యాడ్స్ ను ఏర్పాటు చేసుకుంటోంది. తీర ప్రాంతానికి 15 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ లాంచ్ ప్యాడ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సముద్రం ఆధారంగా దాడులకు వీరిని ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో మరోసారి దేశంలో ముంబై తరహా దాడులు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులకు స్విమ్మింగ్, స్కూబా డ్రైవింగ్లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా నిఘా వర్గాలు తేల్చాయి. సముద్రం ఆధారంగా దాడులకు వీరిని ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో మరోసారి దేశంలో ముంబై తరహాలో దాడులు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఉగ్రమూకల కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించినటువంటి సమాచారం మేరకు భారత సైన్యం అటు జమ్మూ కశ్మీర్, పీఓకే వద్ద పూర్తి స్థాయిలో నిఘా పెంచింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. సముద్ర తీర ప్రాంతాలున్నటువంటి పట్టణాలు, నగరాల వద్ద కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. సంబంధిత రాష్ట్రాల పోలీసులకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బలగాలను ఆదేశించింది.